వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. కాసేపట్లో అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు జగన్. అనంతరం ఇడుపులపాయ నుంచి విశాఖకు వెళ్తారు. అక్కడ నెల్లిమర్ల, పి నర్సీపట్నం, పి గన్నవరంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇడుపులపాయకు చేరుకున్నారు వైఎస్ జగన్. మరి కాసేపట్లో వైసీపీ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు వైఎస్ జగన్. మరింత సమాచారాన్ని ఇడుపులపాయ నుంచి మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్ ఇడుపులపాయకి చేరుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో వైఎస్ జగన్ ఇప్పుడే ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ కి చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. తన చేతిలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి లిస్ట్ కావచ్చు, వైఎస్ఆర్ సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా వైఎస్ జగన్ వెంబడి వస్తున్నారు. ఇక్కడ ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులర్పించి ఆయన మొదటి లిస్ట్ ను అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయ్యారు. ఇడుపులపాయలోకి లోపలికి వస్తున్నారు. ఆయన వెంట సీనియర్ నేతలంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్యకర్తలందరూ కూడా అభివాదం చేస్తూ ఆయన లోపలికి వస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఆయన ఈ నివాళులు అర్పించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ మొత్తం ఈ ఎంతమంది అసెంబ్లీకి సంబంధించినటువంటి లిస్టును అనౌన్స్ చేసిన మాత్రం కొంచెం సస్పెన్స్గా మారింది. అయితే కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అనౌన్స్మెంట్ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇప్పటికే నేతలంతా కూడా ఇక్కడ చేరుకొని పెద్ద ఎత్తున కార్యకర్తలు, వైసీపీ అభిమానులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 175 స్థానాలకు ఒకేసారి అనౌన్స్మెంట్ జరుగుతుందని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు కార్యకర్తలతో పాటుగా పెద్ద ఎత్తున నాయకులు కూడా ఇడుపులపాయకు తరలి వచ్చారు. సీనియర్ నేతలు మొత్తం పూర్తిగా కూడా అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది నిమిషాల్లోనే మనం చూడొచ్చు, లోపలికి వైఎస్ జగన్ వస్తున్నాడు. ఇక్కడ తన తండ్రి సమాధి వైఎస్ఆర్సీపీ సమాధి ఏందో దానికి ఆ స్మారక అక్కడ నివాళులు అర్పించిన తర్వాత ఈ అనౌన్స్మెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎవరైతే కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం పూట హైదరాబాద్ నుంచి బయలుదేరి కడప ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి వచ్చారు. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇక్కడికి లిస్ట్ అనౌన్స్మెంట్ ఇక్కడే చేస్తున్నారు. కాబట్టి మనం చూడొచ్చు విజువల్స్ లో ప్రశాంత్ కిషోర్ ఈ మొత్తం ఎంటైర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన స్ట్రాటజిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా ప్రస్తుతం ఆయన జగన్ వెంబడి లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఈరోజు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర జగన్తో పాటుగా అటు ప్రశాంత్ కిషోర్తో పాటు సీనియర్ నేతలంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా జగన్ ఇక్కడ వైఎస్ఆర్ నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ నుంచి లిస్ట్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ విజువల్స్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం చూడొచ్చు, ప్రశాంత్ కిషోర్ కూడా మనం ఈ విజువల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ప్రస్తుతం నివాళులు అర్పిస్తున్న విషయాలు కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి లిస్ట్ అనౌన్స్మెంట్ కార్యక్రమం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక ప్రార్థనలు జగన్మోహన్ రెడ్డి సమాధి దగ్గర చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి సమాధికి నివాళులర్పించి ప్రార్థనలు చేసినటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. జగన్ వెంట ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ చాలా సంవత్సరాలుగా, దాదాపు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చారు. మనం విజువల్స్లో అబ్జర్వ్ చేస్తే విజయసాయితో పాటుగా ధర్మాన ప్రసాదరావు, రామచంద్రయ్య సీనియర్ నేతలంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ప్రార్థనలు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ అభ్యర్థుల జాబితాను, వైసీపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను అనౌన్స్మెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న 9 మందిని అనౌన్స్ చేశారు కాబట్టి మిగతా 16 పార్లమెంట్తో పాటుగా 175 అసెంబ్లీకి సంబంధించినటువంటి పూర్తిగా ఒకేసారి అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అనౌన్స్మెంట్ ఎక్కడైతే చేయాలనుకున్నారో ఆ ప్లేస్కి జగన్ బయలుదేరి వెళ్తున్నారు. నేతలంతా కూడా కలిసి ఈ ప్రస్తుతం మనం అబ్జర్వ్ కూడా చేయొచ్చు. ఇక్కడి నుంచి ఈ నివాళులు అర్పించే కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఆ తర్వాత ఇమీడియట్గా ఈ అనౌన్స్మెంట్ ఏందో ఆ ప్లేస్కి ఒకసారి జగన్ బయలుదేరినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడ ఈ అనౌన్స్మెంట్ కార్యక్రమం చేసే అవకాశం కనిపిస్తుంది.
అయితే బయట ఉన్నావు అయితే ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ సమాధికి నివాళులర్పించారు వైఎస్ జగన్. అనంతరం మరికొద్దిసేపట్లో జగన్ వైసీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. జాబితాను ప్రకటించిన తర్వాత విశాఖ వెళ్తారు వైఎస్ జగన్. అక్కడి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు వైఎస్ జగన్. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో వైసీపీ అభ్యర్థుల జాబితాను జగన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.